సర్వధారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు గురుదేవులు వారి యొక్క సాంప్రదాయం పొద్దున అభ్యంగనం, తర్వాత నిమ్మకుసుమ భక్షణం, తర్వాత పంచాంగ శ్రవణం. ఇది సాంప్రదాయ సిద్ధం, శాస్త్రం విధించింది. ఆ ప్రకారంగా గురుగారిని ఆ పంచాంగ శ్రవణం వారి అనుగ్రహ భాషంతో అందరికీ ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. శ్రీరస్తు, శుభమస్తు. మీ అందరికీ శుభాకాంక్షలు. పరమేశ్వరుడు అనుగ్రహంతో ఎవరి జాతకాల్లో ఎటువంటి ఫలాలు, సంవత్సర ఫలాలు చెప్పబడినప్పటికీ కూడా భగవంతుడి అనుగ్రహంతో శుభమే జరగాలి అని భగవంతుని వేడుకుంటున్నాను ముందుగా. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉన్న తర్వాత ఒక మనిషి చేసినటువంటి కర్మలు, ఫలాలు తృణప్రాయ గాలికి గడ్డిపరికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతే ఒకటి కర్మ చాలా గొప్పదే ఉండదు. ఈ విధంగా మనం అహర్నిశలు భగవన్నామం చేసి మన జాతకాలలో ఉండే పూర్వకర్మ ఫలాలు ఏమున్నప్పటికీ, చెడ్డ ఉన్నా ఏమైనా చెడుగు రాకుండా నేను ఎప్పుడు శుభమే చూతును గాక. భద్రం కన్నేవి శృణయామ దేవా భద్రం పశ్యేమాక్షరిచత్రా స్థిరైరంగైస్తుష్టు ఆగుంసస్తునుభై యసేమ దేవహితమే దాయు. ఆయుర్దాయం ఉన్నంత మట్టుకు కూడా దేవతలు సంతోషించే పనే చేస్తాను అని అర్థం. దేవతలు సంతోషిస్తే జీవకోటికి, అంటే మనుషులకే కాదు పశుపక్షాదులకి అందరికీ కూడా శుభం జరుగుతుంది. భగవంతుడు సంతోషిస్తే దేవతలు కూడా శుభం జరుగుతుంది, ఊర్ధ్వలోకాలు కూడా శుభం జరుగుతుంది. దేవతలు మనకి కర్మఫలాలు ఇవ్వడానికి నవగ్రహముల రూపంలోనూ, ఇంద్ర వరుణాది దేవతల రూపంలోనూ ఈశ్వరుని యొక్క ఆజ్ఞం చేత జీవకోటికి కర్మఫలములు ఇవ్వవలసిందని శాసించి వాళ్ళుగా ఉద్యోగం ఇచ్చాడు భగవంతుడు. అందుకని వాళ్ళు స్వతంత్రులు కాదు. నవగ్రహాలు ఉన్నాయి, గ్రహములు ఏం ఫలం చేస్తాయి, వాటికి ఏం ఒట్టి మట్టి ముద్రలా తిరుగుతున్నాయి అని అనుకుంటారు. కానీ పాశ్చాత్య జ్యోతిష్ శాస్త్రంలో గ్రహములకు ఫలాలు చెప్తారు, కానీ వాటి ఏందో ఒక దివ్యశక్తి ఉందని నమ్మరు. మనకి కేవలం ఒక గోళాల్లాగా ఆకాశంలో తిరిగితే శుభాశుభాలు ఎలా ఇస్తాయి? వాటిపైన అధివాసం చేసినటువంటి దేవతలు గ్రహముల పైన ఉన్నాయని మన విశ్వాసం. ఇంద్రాది దేవతలు ఆ గ్రహముల మీద అధివాసం చేసి ఉన్నాయి. అందువల్ల ఆ గ్రహముల యొక్క స్థితిని బట్టి జీవులకు వ్యక్తిగతమైనటువంటి ఫలములు ఇవ్వడం, సమాజానికి మొత్తంగా దేశానికి శుభాశుభాలు ఇవ్వడం గ్రహములు చేస్తూ ఉంటాయి. ఇది సిద్ధాంతం. ఈసారి సర్వధారి సంవత్సరం, సర్వజిన్నామ సంవత్సరం వెళ్ళిపోయింది. సర్వజిత్ అన్నిటినీ జయించేది వెళ్ళిపోయిన సంవత్సరం. సర్వధారి సర్వమును ధరించేది. సర్వశబ్దం అంటే ఏమిటి? అన్నీ అని అర్థం. మంచి చెడు అన్నీ కలిస్తేనే అన్నీ అంటాం. కానీ కేవలం మంచి, కేవలం చెడు అనే భావం కాదు. అన్ని మిశ్రమంగా ఉంటే సర్వశబ్దం చేత. రుద్రుని ధ్యానం చేస్తూ సర్వేభ్యో సర్వేభ్యో అని అంటాం. సర్వశబ్దం చేత శ్రు హింసాయ అంటే హింసించేవాడని కూడా రుద్రుడికి. ఎందుకు హింస్తాడు? ఆయనకేమి స్వార్థమా అంటే లోకంలో పాపం చేసిన వాడిని హింసించడం అనేది కూడా పరిపాలనలో భాగం. అది హింసించి నాశనం చేయడం కాదు, హింసించి బాగు చేయడం, శిక్షించి బాగు చేయడం భగవంతుడి అనుగ్రహం ద్వారా. అనుగ్రహంతోనే మనుషుని శిక్షించడం అనేది ఈశ్వరుల లక్షణం. క్రోధంతో శిక్షించవచ్చు, లేదా శాసనాన్ని అనుసరించి శిక్షించవచ్చు. మాది మానవ లోకం. కాబట్టి ఈ సర్వధారి సంవత్సరం ఫలాలు పంచాంగంలో ఏం చెప్తున్నాయో స్థూలంగా ఒక మాట పరిశీలిద్దాం. 11:30 అయింది. ఒక 45 నిమిషాల్లో ముగిద్దామని అనుకుంటున్నాను. ఏప్రిల్ 6 సర్వధారి. రాజమండ్రి జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనేది పంచాంగం ఒకటి ఉంది. దాంట్లో 10:57 వరకు అమావాస్య ఉంది.
ఇంకొక పంచాంగం ఉంది, ఇంకో పెద్ద కట్ట తీసుకొచ్చి పెట్టారు, మనం మీ అందరికీ పంచి పెడతారు. అందులో 9:25 దాకానే అమావాస్య ఉంది. 9:25కే కొత్త సంవత్సరం పుట్టింది. 9:25 కొత్త సంవత్సరం పుడితే ఏం ఫలాలు ఇస్తుంది? 10:59 పుడితే ఏం ఫలాలు ఇస్తుంది? ఇప్పుడు ఎలాగైతే సంవత్సరానికి ఫలం ఎవరు చెప్పాలి? ఎవడు చెప్పలేడు. అందుకనే ఇలా కూర్చుంటాం. జ్యోతిష్ శాస్త్రంలో మొట్టమొదటి వాక్యమే ఏముందంటే, గోపి జానాతి వేదసం వినా అని ఒక మాట ఉంది. బ్రహ్మదేవుడికి తప్ప ఎవరికి తెలుసు సత్యం? మరి ఎందుకు చెప్తున్నావో నువ్వు జాతకాలంటే, ఫలాన్ని సూచయించే మనిషిన బుద్ధిమంతులు ఫలాలు ఇలా ఉండొచ్చు అని సూచిస్తారు. పొద్దున్నే అడుగుతారు, పొద్దున్నే ఏమంటే ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంటుందా విడిపోతుందా? విడిపోయి ఉండొచ్చు అని నేను చెప్పడం ఎందుకు? దీనివల్ల జ్యోతిష్కుడు అంటే ఏమిటి? ఇది కూడా నిజమే. అది మనుషుల చేతిలో ఉంది. విధిగా ఇలా జరుగుతుంది జరగదు అనే ఫలం లేదు. సూచన ఇలాగా మంచి రోజులు ఉన్నాయి, చెడ్డ రోజులు ఉన్నాయని చెప్పినప్పుడు, మంచి రోజులు ఉన్నాయి మంచి పని చేసి మంచి ఫలాలు పొందు అని చెప్తారు. చెడ్డ రోజులు ఉన్నాయి మంచి పని చేసి చెడుకు తగ్గించుకో అంటారు. ఎప్పుడు మంచి పనే చేయాలి. కర్తవ్యం బోధించడానికి ఇలా చెప్తాం, కానీ కాలాన్ని మనం మార్చేస్తామని ఎవడు అనుకోవటం లేదు. అందుకని ఫలాన్ని సూచించే మనిషిన జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఫలాన్ని సూచన చేస్తారు అని అర్థం. రెండు విధాలా కూడా, ఒక దాంట్లో వృషభ లగ్నం అయింది, ఇంకో దాంట్లో మిథున లగ్నం అయింది. రెండే శుభాశుభాలు మిశ్రమంగా, సర్వశబ్దం కదా, సర్వధారి కదా, రెండు మిశ్రమంగా ఉన్నాయి. ఏమిటా మిశ్రమం? ఎలా ఉంటుంది? వృషభ లగ్నం అయితే ఏకాదశంలో మీనరాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధుడు, అమావాస్య కదా, రవి చంద్రుడు, రవి చంద్ర బుధుడు, శుక్రుడు ఒకడు. శుక్రుడేమో ఉచ్చులో ఉన్నాడు, బుధుడు నీచులో ఉన్నాడు. డెబిలిటేషను, ఎగ్జాల్టేషను అంటూ ఉంటాం మనం. శుక్రుడేమో స్త్రీ గ్రహం, బుధుడేమో నపుంసక గ్రహం. స్త్రీ కాదు, పురుషుడు కాదు. బుధుడేమో వాణిజ్యానికి, వ్యాపారానికి, ప్రెస్ అంటామే, ప్రింటింగు, ప్రెస్, మీడియా, దానికి, అకౌంటెన్సీకి, లీగల్ ప్రాక్టీస్ మొదలైన వాటికి, ఇది కాక ఎకానమీ అండ్ కరెన్సీ, దానికి, వీటన్నిటికీ కలిపి బుద్ధుని చెప్తూ ఉంటాం. మనుషుల్లో బుద్ధుడు బుద్ధిని ఇస్తాడు. మనఃకారకుడు చంద్రుడు. చంద్రుడు బాగా ఉంటే మనస్సు మంచిది. మనసుకి 2 రకాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలి, మొదట బ్యాలెన్స్ ఉండాలి. ఆ తర్వాత మంచిదో చెడ్డదో, మంచివాడు కూడా కావచ్చు చెడ్డవాడు కావచ్చు, కానీ ముందర బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే వాడు మంచివాడు చెడ్డవాడు అని అంటారు. బ్యాలెన్సే లేకపోతే వాడు పిచ్చివాడు అంట. మంచి కాదు చెడు కాదు, పాపం, వాడి పాపం అంటాం. బుధుడికి ఉండేటటువంటిది చంద్రుడికి పుత్రుడు అతను. నపుంసగ్రహమైనా చంద్రుడి యొక్క పుత్రుడిగా బుద్ధుని చెప్తున్నారు. మానసికమైన రోగాలు, ఆ అవ్యవస్థ, ఏదైనా మెంటల్ డిప్రెషన్స్ అలాంటి ట్రబుల్స్ వస్తే బుధుడు కారణం అంటాం. చంద్రుడు ఉచ్చులో ఉంటే చాలా తెలివైన వాడు అంటాం. చంద్రుడు నీచులో ఉంటే మంచివాడు కాదండి, బుద్ధి చెడ్డది వీడిది అంటాం. అంటే మంచి చెడు అసలు ఏది లేకుండా పిచ్చి, 3 రకాలు ఉన్నాయి ఈ 2 గ్రహాల మధ్యనే. ఇవి చంద్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నారు అక్కడ, అమావాస్య కాబట్టి. ఆత్మకారకుడైన రవి ఉన్నాడు, మనకారకుడైన చంద్రుడు ఉన్నాడు, మనసులో రోగాలకి హేతువైనటువంటి బుధుడు ఉన్నాడు. ఈ 3 కలిస్తే ఏముంటాయి ఫలాలు? ఊరికా గ్రహాలు స్వభావం చెప్తున్నాను, అందరూ మీరే ఊహించుకోవచ్చు. అందుకని వివరాలు చెప్తాను. నేను ఎందుకు చెప్పాలి ఫలం? మీకంటే ఎక్కువ తెలివి లేదు నాకు. జ్యోతిష్ శాస్త్రం 4 ముక్కలు చూసి ఉండొచ్చు అంతే. అందరికీ ఉన్న తెలివి నాకు ఉంది, ఏమో తక్కువ కూడా ఉండొచ్చు. అయితే అందరిలాగా ఉందనుకోవడం కూడా జాగ్రత్తగా మాట్లాడాలంటారు. ఉన్నదంతా ఏమిటంటే, ఈ గ్రహాలన్నీ ఏకాదశంలో ఉంటే, ఏకాదశం అంటే లాభస్థానం, బుధుడు లాభస్థానంలో ఉన్నాడు, నీచ బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. బ్యాడ్ ఎకానమీ వృద్ధి పొందుతుంది అంటే, బ్యాడ్ ఎకానమీ అంటే గుడ్ ఎకానమీ కాదు, ట్రబుల్స్ అని అంటాం కదా, అలా కాదు. అసలు బ్యాడ్ మనీ, కరెన్సీ, అది బాగా వృద్ధి పొందుతుంది.
ఎందుకు వృద్ధి పొందుతుంది? ఒక నీచగ్రహం శుభగ్రహం కలిసి ఉంటే నీచభంగ రాజయోగం అని అంటాం. బుద్ధుడికి నీచభంగమై శుక్రుడితో ఉచ్చగ్రహంతో ఉండటం చేత ఫలాలు బాగుంటాయని. సో ఇంతకు ముందు ఉండేటువంటి మనీ, చాలామంది అమెరికాలో నన్ను అడిగారు, మీ దగ్గర బోలు డబ్బు ఉంది కదా అండి, మళ్ళీ మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు ఏంటంటే అని అడిగారు. అయ్యా మా ఇండియాలో చాలా డబ్బు ఉంది కానీ అది బొర్కాలో ఉంటుందన్నా, పైకి కనబడదండి, ఇలా బొట్టెట్టుకుని బుర్ర బైక్ తిరగదండి అలాగా. ఇంకేం చెప్తాం వాళ్ళకి? ఏదో చెప్పాలి కదా, డబ్బులు మనకి డబ్బులు లొట్టేం లేదు, చాలా ఉంది. అలాంటి మనీ వృద్ధి పొందే అవకాశం కనబడుతోంది. శ్రీగ్రహం శుక్రుడు, భోగానికి కూడా శుక్రుడే, భోగలాలస బాగా పెరుగుతుంది. ఈ మాట 35 ఏళ్ల క్రితం మాట చెప్తూ బహుశా అప్పుడు నేను చెప్పిన రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత ప్రతి వాళ్ళు కారులోనే తిరుగుతారు నాన్నప్పుడు. అంటే ఏమిటి, అంబాసిడర్లోనే అన్నాడు. కాదు, ప్రపంచంలో ఉండే మంచి కార్లన్నీ ఇండియాలో తయారవుతాయి. ఈ మాట అప్పుడు అనుకున్నాం. శని ఉచ్చులో వస్తున్నాడని. వచ్చాడు, ఇంకా చాలా గడిచిపోయింది, అప్పుడే మళ్ళీ వస్తున్నాడు. భోగాలు, దానికి కావలసిన ధనం, ఆ ధనానికి కావలసిన మార్గాలు, అందులో పాపపుణ్య విచక్షణ లేకపోవడం. ఇది మూడే ముక్కలు అలా వరుసగా చైర్లో చెప్పేసేయచ్చు. ధనం కావాలి భోగం కోసమని. భోగం కోసమేనంటే ఇక విచక్షణ ఉండేది, అయ్యో పక్కవాడికి లేదంటే ఇక నాకు భోగం ఎలా వస్తుంది, కాబట్టి వాడి గురించి చూడకూడదు. పక్కన ఉందా లేదా అని విచక్షణ లేకుండా నా స్వార్థంతో నా కోసమే నేను ఎలాగైనా సంపాదించుకోవాలి. శుక్రుడు భోగలాలసుడు, నీతి నియమానికి కట్టుబడిన వాడు కాడు. ఏనకైనా ఉపాయం, ఎటువంటి ఉపాయం చేతనైనా భోగాన్ని అనుభవించమని చెప్పేటువంటి వాడు శుక్రుడు. అది మద్యం అన్నీ కూడా. దీనికోసం దేశంలో ఇంకా లగ్జరీ అనేది బాగా పెరిగిపోతుంది. దాంట్లో ఎకానమీ బాగా పెరుగుతుంది. దాని పెరగడం అంటే ధనం బాగా మల్టిప్లై అవుతుంది. దేశానికి అంటే పేదవారికి అలాగే ఉంటారు. సహనశక్తి ఉంది కదా వాళ్ళకి, చాలా సహించి ఉంటారు, గొడవ చేయరు కదా, అందుకని వాళ్ళు అలా ఉంటారు. అది గొప్ప సుగుణం. మరి ఏం చేస్తారు? పేదరికం ఇవన్నీ ఉండగా రవి స్థానమైనటువంటి సింహరాశిలో సూర్యుడు ఉన్నాడు. అంగారకుడేమో మిథున లగ్నం అయితే లగ్నంలోనే ఉన్నాడు. ఆ లగ్నంలో షష్ఠ లాభాధిపత్యం ఉంటుంది, వైలెన్స్ చూపిస్తోంది. పోనీ వృషభ లగ్నం ఏది మంచిదో చెప్పండి అంటే సరిపోయేది. వృషభ లగ్నం కూడా చెప్పుకుందాం కాసేపు, అది బాగుంటుందేమో అంటే ధనస్థానంలో అంగారకుడు సప్తమాధిపతి ద్విసభావంలో ఉండడం చేత అది కూడాను వ్యయస్థానం కూడా ఉంటుంది అక్కడ. దానికి సప్తమాధిపత్యం వ్యయస్థానం. అక్కడ ఎవరి రెండు దేశాల మధ్యన కానీ, రెండు పార్టీల మధ్యన కానీ, రెండు కులాల మధ్యన కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్యన కానీ విరోధాన్ని సూచిస్తుంది. ఎక్కడ ఎవరు కలిసి ఉంటే వాళ్ళ మధ్యన విరోధం రావడం ఈ అంగారుడి యొక్క లక్షణం. ఈ వృషభ లగ్నం నుంచేమో చతుర్థంలో రేపు ఉండడం చేత ప్రభుత్వం వ్యాపారం చాలా చేస్తుంది. భూముల వ్యాపారం కానీ ఇతర వ్యాపారాలు కానీ చాలా చేస్తుంది. అది కాబట్టి మనుషులు దాంతో పోటీ చేయలేరు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే ఎవరు పోటీ చేయగలరు? అది కూడా వృద్ధి పొందుతుంది. మీరు బాగా మీరే ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఉన్నది ఉంటే నేను చెప్తాను. తర్వాత పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ చీలికలు చాలా ఉంటాయని చెప్తున్నాం. ముందు ఈ ఉగాది నుంచి మొదట 15 రోజులు ఈ ఎకనామిక్ డిప్రెషన్, ఒక్క మాట విదేశాల నుంచి పెట్టుబడి రావడం, గప్పుకుని వెనక్కి వెళ్ళిపోవడం. ఓ రోజేమో టన్స్ ఆఫ్ మనీ ఇండియాలో పెడతారు, ఒకరోజు ఎవరికి చెప్పకుండా పట్టుకుపోతారు. సెన్స్లెస్ నాన్ సెన్సెక్స్ అని ఒకటి ఉంది మనకి. దాన్ని సెన్సెక్స్ అంటూ ఉంటారు ఈ చార్జ్ అకౌంటెంట్. నేను నాన్ సెన్సెక్స్ అంటాను. ఎవరో ఒరిజినాలిటీ ఉండాలి కదా. అదేమో 2000 దాటిపోయింది, 3000 దాటింది అంటే అర్థం కాదు మనకి. రెండు నిజంగా నాకు తెలియదు. అవి కింద పడిపోయింది అంటారు. పెరగడం అంటే ఏమిటి, కింద పడిపోవడం అంటే నిజంగా నాకేం ఎకనామిక్స్ తెలియదు కదా. అదొకటి. అది బాగా అలాగే ఉంటుంది ఇంకా 2 months దాకా. ఇంకా ఏమిటంటే ఎకానమీ విధంగా కొంచెం స్టెబిలైజ్ అయ్యేది సెప్టెంబర్లో. సెప్టెంబర్ కంటే ముందు
అంతకుముందు ఈ షేర్ మార్కెట్ ఈ లోపల కింద మీద పడుతూ ఉంటుంది. కేతువుని బుధుడు కలుసుకుంటాడు జూన్లో. ఇప్పుడు జూన్ జూలై నెలల్లో మళ్ళీ ఎకనామిక్ డిప్రెషను, విపరీతమైన బంగారు ధర పడిపోవడము, చాలా దాచుకుంటారు. అప్పు చేసినా సరే కోట్ల కొద్ది పెట్టుకుంటారు, ధర వస్తుంది పెందామని, అప్పుడు అమ్ముకుందామని. అది పడిపోవడం, వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. బంగారం హోల్డ్ చేసిన షావుకారులకి మాట చెప్పడం మంచిది. వాళ్ళ యోగక్షేమాలు మనకు కావాలి, వాళ్ళు మన చుట్టూ వాళ్ళే ఉన్నారు. అదొకటి. ఈ బృహస్పతి ఇప్పుడు 3 నెలల్లోనే ఈ ఆగస్టు నాటుగా ఇప్పుడు నవంబర్ నాటుగా వెళ్ళిపోతాడు. ఆగస్టులో 2 గ్రహణాలు ఉన్నాయి. నేను ఫాస్ట్గా చెప్తున్నాను. ఆగస్టులో 2 గ్రహణాలు ఉన్నాయి. ఇవి చాలా మంచివి కావు సమాజానికి, దేశానికే కాదు, భూగోళానికే మంచివి కాదని చెప్పాలి. అది ఇండియాలో కనపడుతోంది కాబట్టి ఇండియాకు ప్రత్యేకమైన ఎఫెక్ట్. గ్రహణాలు ఎప్పుడు సంభవిస్తూనే ఉంటాయి. ఒక దేశంలో కనపడితే ఇంకో దేశంలో ఉండవు. కానీ ఈసారి ఈ గ్రహణములు ఆగస్టులో 1-16 2 రోజుల్లో వస్తున్నాయి. ఇవి దేశానికి అరిష్టప్రదం. అప్పుడే బాగా భవిష్యత్తులో దేశాన్ని విభజనకు కానీ, కొత్త ఎలక్షన్స్కి కానీ, రాబోయే ఉన్న వాళ్ళందరూ పోయి కొత్త వాళ్ళు రావడానికి కానీ పునాదులు వేస్తారు. ఆగస్టులో వేస్తారు పునాదులు. వాటి ఫలాలు జనవరి నుంచి మార్చి లోపల వస్తాయి. దేశ విభజన అయినా అంతే, రాష్ట్ర విభజన అయినా అంతే, పార్టీలు ఉన్నవాళ్ళు పోయి కొత్త వాళ్ళు రావడమైనా సరే, ఏదైనా ఆగస్టులో సూచన మనకి తెలుస్తుంది. ఇది ఉంటుంది, ఇది పోతుంది అని తెలియడం. యాక్చువల్గా జరిగేది మాత్రం జనవరి నుంచి మార్చి లోపల అవుతుంది. ఇది సూచన. ఇంకా ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అంటాం. ఏమంటే ఆడవాళ్ళకి కోసమని వాళ్ళని రక్షించడానికి ఒక పెద్ద పార్టీ, ఒక పెద్ద కార్యక్రమం. పిల్లల్ని రక్షించడానికి ఇంకొక పార్టీ, ఇంకొక కార్యక్రమం. తర్వాత వృద్ధుల్ని బాగు చేసుకోవడం, మగవాళ్ళు ఆడవాళ్ళు వృద్ధులైపోయారు, వాళ్ళని రక్షించడానికి ఇంకొక కార్యక్రమం, వేరే బడ్జెట్. కుటుంబం ఎక్కడుంది? ఇంకా ఆడవాళ్ళకి వేరే ప్రోగ్రామ్, మగవాళ్ళు వేరే ప్రోగ్రాం, పిల్లలకి వేరే ప్రోగ్రాం, వృద్ధులు వేరే ప్రోగ్రాం. వీళ్ళందరూ మనుషులు వేర్వేరు తరగతుల కింద మనం విభాగం చేసుకున్నాం మనం. ఇందులో సమాజం కనపడటంలే, వ్యక్తులే కనపడుతున్నారు. వర్గాలు వర్టికల్లీ డివైడెడ్, చీల్చేసిన సమాజం. ఇదంతా మనకి ఎలా ఉందంటే, చిన్నపిల్లల్ని ఆడుకోనివ్వం, చైల్డ్ లేబర్ అంటాం. 5 కిలోలు మోయిస్తాం పుస్తకాలు, అది చైల్డ్ లేబర్ కాదా? వాళ్ళనేమో 20 మందిని ఒక ఆటోలో వేలాడదీస్తే పంపిస్తే కోళ్ళు ఎలా పెడతారు అలా పెడుతున్నారు పిల్లలు. అంత చైల్డ్ కేర్ కింద వస్తుంది అదంతాను. ఏమిటి మనం చేసే పనులన్నీ? పిల్లలకి ఏమో ఆడుకోవడానికి టైం ఉండదు. నా ఏజ్ వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఏమో క్రికెట్ చూస్తూ ఉంటారు. వీళ్ళకి గేమ్ కావాలి. ఏమిటి మన రిఫార్మ్? ఎందులోనూ లేదు. అన్ని సిస్టమ్స్లో కూడా మనం తప్పే చేస్తున్నాము, దీనికేం సందేహం లేదు. నా వయస్సు చేత నేను చిన్నప్పటి నుంచి చూసిన దేశం అనేక మార్పులు, రాజకీయంగాను, సామాజికంగా, సాంస్కృతికంగా చేసిన మార్పులన్నీ తప్పులే జరిగాయి అని నేను అంటున్నాను. నేను పెసిమిస్ట్ని కాదు, చాలా మీ అందరికంటే ఎక్కువ ఆప్టిమిస్ట్ నేను. కానీ తప్పు జరిగిందని తెలిసిన తర్వాతనే ఆప్టిమిజం పనికొస్తుంది. ఈ పెసిమిస్ట్ అయితే తప్పు జరిగిపోయిందని ఏడుస్తూ కూర్చుంటాడు. తప్పు జరిగిందని తెలుసుకుంటేనే కదా మంచి దిద్దుకోవడం. కాబట్టి ఆప్టిమిజం, ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఆప్టిమిజం టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. దాంట్లోంచే ఆప్టిమిస్ట్ నిజాన్ని పనిచేస్తుంది, వర్క్ వస్తుంది. అంటే ఒక కల్చర్ ఆఫ్ యాక్టివిటీ వస్తుంది అందులో. ఈ విధంగా చూసేటట్టయితే భారతదేశం కొన్ని కష్టాలు పడుతుంది. చివరికి మళ్ళీ మార్చి ఎండింగ్కే మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టేబుల్గా ఉంది. మంచి చెడు చాలా తీవ్రంగా ఉన్నాయి. మంచి చెడు సామాన్యంగా ఉండడం సామాన్యమైన సంవత్సరం. మంచి ఎక్స్ట్రీమే, చెడు ఎక్స్ట్రీమే. మంచి అంటే ఇంతే, మెటీరియలిజం. ఇందులో జ్ఞానం కాదు, వైరాగ్యం కాదు, లేదా అలాంటివి ఏం కాదు. జ్ఞాన వైరాగ్యాలు సమాజంలో అందరికీ కూడా మోక్షం అనేది ఎక్కడైనా ఉంటుందా? అలాంటి అభిప్రాయాలు ఎవరికి లేవు. పూర్వం మన శాస్త్రాల్లో అందరికీ ఒక మాట మోక్షం వచ్చే ప్రయత్నం చేయమని ఎవరు చెప్పలే. అందరికీ సన్యాసం తీసుకోమని చెప్పలేదు. వైరాగ్యంలో అందరూ జీవించమని ఎవరు చెప్పలే. భోగాల్లో అనిపించండి, బాగా వివాహం చేసుకోండి, సుఖపడండి, మంచి పిల్లల్ని కనండి, ద్రవ్యం బాగా సంపాదించండి, బంగారు ఉయ్యాల్లో కూర్చోండి మీకు డబ్బు ఉంటేను, అలా చెప్పారు. కానీ దానం చేయమన్నారు. దానంలోంచి సుఖం వస్తుంది కాబట్టి సుఖపడే మార్గానికే ఇప్పుడేమిటి, సుఖం కోసమని పుణ్యం చేయమన్నారు. సుఖం కోసం పాపం చేస్తున్నాం మనం, అది తేడా. ఒకటే మాట.
ఆ కాలంలో కూడా సుఖాలు అందరూ కోరుకున్నారు. రాముడు బతికించిన కాలంలోనూ, పాండవులు పరిపాలించిన కాలంలోనూ, లేకపోతే ఇక్ష్వాకులు పరిపాలించిన కాలంలో కూడా అందరూ సుఖాలే కోరుకున్నారు. కానీ సుఖం కోసం పుణ్యం చేశారు, దానాదులు పుణ్యం చేశారు, దేవతలను అర్థించారు, యజ్ఞాలు ఖర్చులు చేశారు, దానాలు ధర్మాలు చేశారు, సుఖం కోరుకున్నారు. అందరూ మోక్షం కోరుకోలే, అప్పుడు ఇలాగే ఉన్నారు. ఈనాడు సమాజం మనంతా యావరేజ్ పీపుల్, మనం పుణ్యం చేయలేము, పాపం చేయలేము, మనం క్షేమంగా ఉన్నాం. పెద్ద పాపం చేయగలవా మనం? పుణ్యమా ఏదో ₹1, ₹5 శాతం చేస్తాం, సామాన్యం. మధ్యతరగతి కానీ బాగా అధికారంలో ఉండేవాళ్ళు, ఎక్కువ ధనంగా ఉండేవాడు, ధనం సంపాదించేవాళ్ళు, వీళ్ళందరి కోసం పాపం చేస్తున్నారు. అది మాత్రం కనబడుతుంది. శని, రాహు, కేతువు 3 ఏమో తీవ్రమైన పాపగ్రహములు అలాంటి స్థానాల్లో ఉన్నాయి. కేతు ఏమో కర్కాటకంలోకి వస్తున్నాడు సింహాన్ని వదిలిపెట్టి, రాహు ఏమో కుంభాన్ని వదిలిపెట్టి మకరంలోకి వస్తున్నాడు. ఈ మార్పులు ఆగస్టులో వచ్చే 2 గ్రహణాలకి పునాదులు. అవి ఆనాడు ఏమొస్తుందో దాని తర్వాత మనకు తెలుస్తుంది. రాముడి కాలంలో ఈరోజు మనం చూస్తున్నది ఏమిటంటే, రోజు అకాల మృత్యువు, బలవన్మరణం, ఇంకా ఆయుర్దాయం ఉండి కడుపు అన్నం తిని ఇంకా 10 కాలాల పాటు బతకవలసిన వాళ్ళు ఏదో కారణం చేత హఠాత్తుగా చచ్చిపోవడం. పెద్ద హైవేస్ వేసుకున్నాం, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ రోజు ఎంతమంది చచ్చిపోతున్నారు దేశంలో, వేల కొద్ది సంఖ్య చూపిస్తూ ఉంటారు. అక్కడ 11,000 మంది చచ్చిపోయారు, 14,000 మంది చచ్చిపోయారు ఈ సంవత్సరం వరకు ఈ 2 రాష్ట్రాల్లోనే, ఇలా చెప్తూ ఉంటారు. అన్ని బలవన్మరణాలే. పశువులు, లక్షలాది పశువుల్ని పెంచుతున్నాం కృత్రిమ పద్ధతులలో, వాటిని ప్రత్యేకం ఇండస్ట్రీ కోసం చంపుతున్నాం. మాంసాహారం పాపమని ఎక్కడా చెప్పలేదు. మాంసాహారం సహజంగా అలవాటైన వారి కుటుంబంలో వాళ్ళు తింటారు. కానీ గ్రామీణ ప్రజల దగ్గర రైతులు ఉంటారు, పేద రైతులు, వాడి దగ్గర 4 మేకలు, 2-10 కోళ్ళు ఉంటాయి. అవి కొనుక్కుని తింటారు, వాడికి కడుపు నిండుతుంది, అమ్ముకుంటాడు, వాడు బాగుంటాడు 10 మంది. అదొక పెద్ద మల్టీ-బిలియన్ ఇండస్ట్రీ అయ్యేటప్పటికీ ఏమైంది, పేదవాడికి వృద్ధి పోయింది, హింస ఎక్కువైంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్లో హింస, ఇండస్ట్రియల్ స్కేల్లో. అది నిజంగా భారతీయత కాదు. అది మాంసాహారం పూర్వం దొరకలేదా, తింటలేదా, ఇంత అవసరమా అంటే నేను దీనికి వ్యతిరేకం కాదు, వ్యాపారానికి వ్యతిరేకం కూడా కాదు, నేను దీనికి వ్యతిరేకం కాదు. ఆలోచించేటట్టయితే ఇదంతా అవసరం చేత చేస్తున్నామా అని ప్రశ్న. నిజంగా ఇది అవసరమా? పోనీ 1947లో 30 కోట్ల మంది మనం, పాకిస్తాన్ పోయిన తర్వాత 29 కోట్లు సుమారుగా ఉన్నాం. ఇప్పుడు మనమే 100 కోట్లు దాటాం. కానీ ఆహారం లేకుండా కష్టపడుతున్నామా? ఆహారం దొరకటం లేదా? పండ్లు, పాలు ఎన్ని రకాలు పెరిగినాయి, ఎన్ని అపురూపమైన ఫలాలన్నీ కొనుక్కొని తింటున్నాం. అయినా మాంసం అవసరమా? మ్యానుఫ్యాక్చర్ స్కేల్లో ఇలా చేయాలా అని ప్రశ్న. ఇది హింస. దీనివల్ల ఏమవుతుందంటే జీవహింస అంటే ఇది. ఎవరో ఒక మేకను చంపుకుని రైతు కొనుక్కున్నాడు, తిన్నాడు, అది హింస కాదు. అది వాడి ఆహారం పద్ధతి, వాడికి అందులో పాపమే లేదు అసలు. పురాణాల్లో, కథల్లో కూడా చెప్పారు. ఒక బ్రాహ్మణుడు ఒక మాంసం అమ్ముకుని జీవిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందాడని ఉంది. మాంసం అమ్ముకోవడం మహాపాపం అయితే బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి జ్ఞానోపదేశం పొందాడు, ధర్మోపదేశం పొందాడు. ఇవన్నీ గాథలు చాలా ఉన్నాయి పురాణాల్లో. మనకు అన్ని సమాజాల సందేహాలు తొలుగుతాయి. ఇదొకటి. లక్షలాది మనుషులు ప్రమాదాలు చచ్చిపోతున్నారు. ఇదంతా చాలక మనుషుల్ని చంపుతున్నాడు. మతం పేరుతో, రాజకీయ సిద్ధాంతం పేరుతో చంపుకుంటున్నారు. రోజు ఎంతమంది బలవన్మరణం పొందుతున్నారు అంటే వేలు లక్షలుగా ఉంది భూమి మీద. వీటన్నిటికీ సిద్ధాంతం, మత సిద్ధాంతం కారణం, లేదా రాజకీయ సిద్ధాంతం కారణం. ఈ రాజకీయ సిద్ధాంతానికి మనుషుల్ని చంపి ఎంతమందిని చంపితే వాళ్ళ పొలిటికల్ ఫిలాసఫీ ఇంప్లిమెంట్ అవ్వగలదు. ఎన్ని లక్షల మందిని చంపితే వాళ్ళు జయించవచ్చు. మేము ఒక సుమారు 1500 కోట్లని జనం, ప్రపంచం అంతా కూడా 1000 కోట్లని చంపేసిన తర్వాత మా పార్టీ వస్తుంది. నీకు ఎందుకు పార్టీ? ఎవరిని రూట్ చేయడానికి? ఎంతమందిని చంపితే నీకు సరిపోతుంది నీ పార్టీ పవర్లోకి రావాలంటే? ఒక సంఖ్య అడిగాను నేను, చెప్పలేకపోయారు. ఎంతమందిని చంపిన తర్వాత మీకు సరిపోతుంది మీకంటే మమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు అందరూ. అపోజ్ చేసిన తర్వాత బహుశా నీతో ఎగ్రీ కాని వాళ్ళు ఉంటారు, అపోజ్ చేయరు, వాళ్ళు కూడా చంపాలా
వాళ్ళు ఎంతమంది, నీ ఎస్టిమేట్లు ఎంతమంది ఉంటారు? ఉంటారండి, ఒక ఆంధ్రదేశంలోనే 2 కోట్ల మంది ఉన్నారండి. ఆంధ్రదేశంలో 2 కోట్ల మందిని చంపిన తర్వాత నీకు రాజ్యం వస్తుందన్నమాట. అదొక మార్గం. పెద్ద అక్షరాలు తుపాకు కొట్టడం ద్వారానే చివరికి తుపాకు కొట్టడం వాళ్ళ మీదే తిరుగుతోంది. వాళ్ళు బతుకుతున్నారా? పోనీ భయంకరమైనటువంటి హత్య, హంతకులు మనుషుల్ని చంపి ఏదో రాజ్య స్థాపన చేస్తాం, న్యాయం స్థాపిస్తాం అని అనుకోవడంలో ఎంత అజాగ్రత్త, ఎంత అజ్ఞానం ఉన్నదో ఆలోచిస్తే ఇదంతా ఎందుకు వచ్చింది? అధర్మం. దీన్నే అధర్మం అంటారు. రాముడు కాలంలో అపమృత్యువు లేదు, అందరూ పూర్తి ఆయుర్దాయంలో ఉండేవారట. ఎవడో ఒక్క బ్రాహ్మణుడు పిల్లవాడు, 16 ఏళ్ళ వాడు, ఆరోగ్యంగా ఉన్నవాడే హఠాత్తుగా చచ్చిపోయాడు. దేశంలో ధర్మం తెలిసిన వాళ్ళు అందరూ అట్టుడికిపోయారు. రాముడి రాజ్యంలో ఈ హఠాత్తుగా ఒకటి చచ్చిపోవడం ఏమిటి అంటే ఎక్కడో తీవ్రమైన అధర్మం జరుగుతోంది. ఆ ధర్మం కోసం శంభుకుడిని వధించాడు ఆయన. శంభుకుడేమో ఒక విధమైనటువంటి తామసంతో ఏదో శక్తులు కోరి తపస్సు చేస్తున్నాడు. తపస్సు కాదు, ఇది ఒక విధమైన తాంత్రికమైనటువంటి విద్యని అభ్యసిస్తున్నాడు. జ్ఞాన మోక్షాల కోసం కాదు అది. కాబట్టి ఆయన్ని సంహరించమన్నారు, చంపారు. తీవ్రమైన అధర్మం జరిగితే ఒక మనిషి బలవన్మరణం పొందితే, ఇప్పుడు ఇన్ని బలవన్మరణాలు పొందుతుంటే మనం ఎంత అధర్మం జరుగుతోందో దాంతో కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. రామరాజ్యానికి నేటికి ఒక మనిషి చచ్చిపోతేనే అంత హాహాకారం చేశారు రాముడి రాజ్యంలో. రోజు వేల కొద్ది చచ్చిపోతుంటే ఇలా వెళ్ళి అలా ఇంటికి రావటం లేదు. ఇంత అసలు ఏమిటి? ఎవరో అడిగారు మొన్న ఉపన్యాసంలో నన్ను, జన్మ హక్కు అంటే ఏమిటి? జన్మ హక్కు, నాకు ఇల్లు ఉండడం హక్కు, ఇన్ఫర్మేషన్ నా హక్కు, ఎడ్యుకేషన్ నా హక్కు, ఆరోగ్యం నా హక్కు. ఇదంతా కాదు, ఇవన్నీ చిన్నవి. అసలు ప్రధానమైన హక్కు సహజ మరణమే జన్మ హక్కు అని చెప్పాను నేను. సహజ మరణం, న్యాచురల్ డెత్ ఈజ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్. సహజ మరణం ఎవరికీ లేకపోతే జన్మ హక్కు ఎవరూ అనుభవించడం లేదు. ఎవరికైనా ఏదైనా కావచ్చు. ఈ భయంకరమైనటువంటి ఈ అహింసలోంచి బయటికి వెళ్ళడానికి ప్రతివారు మనసులో భగవంతుని తలుచుకుని హింసని విడనాడి, భగవంతుని రోజు ఈ దేశంలో హింస రేపటి నుంచి ఉండకూడదు, అహింస సిద్ధాంతం అందరి మనసులోనూ రావాలి, అందరి మనసులోకి వెలుగు నువ్వే వెలిగించు, నేను నీకోసం నేను సంతోషపెట్టాను యజ్ఞం నేను చేయలేను, యజ్ఞాలు క్రతువులు వేదములు నాకు రావు అని చెప్తేనే మనకి చాలా. నేను చదువుకోలేదు అంటే మ్యాక్సిమం ఎలిజిబిలిటీ వస్తుంది అన్నిటికీ. నేను చదువుకున్నాను పండితుండంటే ఎలిజిబిలిటీ కిందకి పోతుంది, ఎక్కువ కాదు. ఎలిజిబిలిటీ కంటే రైట్స్ ఎక్కువ, డ్యూటీస్ ఎక్కువ వస్తాయి, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వస్తుంది. ఎంత చదువుకుంటే అంత రెస్పాన్సిబిలిటీ, అంతే ఎలిజిబిలిటీ. ఏమీ లేదని అనుకుంటేనే మన విషయం. నేను సామాన్యుడిని, అజ్ఞానంలో ఉన్నాను కూడా మన విషయం. కాబట్టి మనం ఎప్పుడూ భగవంతుని ప్రార్థించేటప్పుడు నా దేశంలో హింస ఉండకూడదు, బలవన్మరణం ఎవరికీ ఉండకూడదు, పశువుకి, పక్షికి, మానవుడికి, మనుషుడికి ఉండకూడదు. దేశంలో రోజు ఇంత హైవేస్ వేసుకున్నాం, ఎక్కడైనా హైవే మీద నుంచి ఒక గంట సేపు వెళ్తుంటే ఆ గంటలోనూ 500 లారీలు చూస్తాం అటు ఇటు వెళ్ళేవి. వాటి కోసం వేసాం ఈ హైవే. ఈ లారీలు ఎందుకు? వ్యాపారం కోసం. అవి లేకపోతే ఏమవుతాయి? 4 రోజులు స్ట్రైక్ చేశారు, అందరూ బాగున్నారు. ఇన్ని లారీలు అవసరమా? దీని ఇలా జరుగుతుందా? వేరే దేశాల్లో హైవేస్ మీద లారీలు మాత్రమే ఎంత జరుగుతున్నాయా? ఒకవేళ ఇతర దేశాల్లో చూసుకుంటే సరిపోతుంది. ఏం చూసినప్పటికీ నా అభిప్రాయాలు నాకు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం అందరికీ వర్తించే మాట ఏంటంటే హింస విడనాడాలి. హింస మనస్సులో ఉండకుండా కురుమా హింసి పురుషం జగతు అని ఒక మాట. ఈ పురుష రూపంగా ఉండే, మానవ రూపంలో ఉండే జగత్తును కురుమా హింసి, వీళ్ళని చంపవద్దు, హింస లేకుండా అనుగ్రహించు అని చెప్పి వేదవంతులు చెప్తోంది. ఎవరు ఏ పూజ ఏ మాత్రం ఏం చేసినప్పటికీ కూడా అందరూ క్షేమంగా ఉండాలని కోరేటట్టయితే దానికి వీటన్నిటికీ శాంతి అదొకటే అని నా ఉద్దేశం. ఇంకా కేతు పంచమం ఈ ద్వితీయంలోకి వస్తాడు లగ్నం నుంచి, లేదా వృషభ లగ్నం నుంచి బోడింటికి వస్తాడు కేతు. అప్పుడు కూడా కొన్ని ప్రకృతిలో వైపరీత్యాలు మొత్తం గ్లోబల్గా ఆలోచించేటైతే అంటే కాలం అపరిచ్ఛిన్నం, ఇండివిజిబుల్ టైం. అసలు టైంలో ఒక గ్రహాలు ఒక కోటను చూసుకుని ఆ రోజు నుంచి 1 year లెక్కెట్టుకుని ఏం ఫలాలు వస్తాయని చెప్తాం. కానీ కాలాన్ని ముక్కలుగా కొట్టగలమా మనం?
చాలా అపరిచ్ఛిన్నం అది. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే పోయిన సంవత్సరమే మొదలైంది ఇది. గ్లోబల్గా కూడా ప్రకృతి అంటే వాతావరణం, మరి వర్షము, వేడి, చలి, ఆ భూమి యొక్క స్థైర్యము ఇవన్నీ కూడా సడలిపోయాయి. అన్నీ అవకతవకగా నడుస్తున్నాయి. ఏది సక్రమంగా నడవటం లేదు. ఋతుచక్రం వక్రించింది, భూమి అస్థిరంగా ఉంది. ఈ రాబోయే కిందటి సంవత్సరం నుంచి చూసేటట్టయితే సుమారు 16 సంవత్సరములు కాలం మ్యాక్సిమం లాస్ ఆఫ్ లైఫ్ బై న్యాచురల్ కెలామిటీస్. 16 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత ఉంటుందా లేదా అనే భయం వేసే అంత ఎక్కువగా ఉన్నాయి. భూకంపాలు ఉన్నాయి, టైడల్ వేవ్స్ ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి, అండర్ ది ఫ్లోర్ ఆఫ్ ది ఓషన్ ఉండే వాల్కనోస్ ఎరప్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం ఊహించినటువంటి ఇది చాలా స్టేబుల్ రీజన్ అనుకుంటాం ఒక్కోసారి. ఇది మనకి ఈ భూమి ఇక్కడ ఎప్పుడు భూకంపాలు వచ్చేది ఏం లేదు, కింద స్టేబుల్గా ఉందని అనుకుంటాం. ఇక్కడ ఫాల్ట్ లైన్ లేదనుకుంటాం, లేని చోటే వస్తాయి. ఇలాంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఇంకా వివరాలన్నీ కూడా నేనే అంత వివరంగా చదవలేను. కొంత చూసేటప్పటికి భయం వేస్తుంది. ఇంకా తెలుసుకోకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అలాంటి గ్రహాలు చూసేటప్పటికీ జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవడం మంచిది కాదు. ఎవడు తెలుసుకోకూడదు, దానికోసం ప్రిడిక్ట్ చేసే ఉపయోగం పెట్టుకోకూడదు. ఇలా ఊరికే స్థూలంగా చూసి అక్కడ పెట్టేసి భగవన్నామం చేసుకోవడం తెలివైన పని. ఎవడు కూడా ప్రపంచంలో సుఖాన్ని కోరేవాడికి సుఖ దుఃఖాలు అంటేనే భయం. దుఃఖం అంటే భయం కాదు. సుఖం మాత్రమే కోరుకునేవాడికి సుఖ దుఃఖాలు అంటేనే భయం. ఇక దుఃఖం మాట చెప్పేది ఏమిటి? కాబట్టి దేశంలో అందరూ కూడా ఇది గ్లోబల్ హీటింగ్ అంటున్నారు. హీటింగ్ కాదు, కూలింగ్ అవుతుంది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఈ భూమి నుంచి 5 కిలోమీటర్లు పైకెడితే -డిగ్రీస్ ఉన్నాయి, -10. ఇంకా 10 ప్లేస్లో పెడుతూ ఉంటే 17 కిలోమీటర్స్ పైకి పెడతాం మనం. -30 ఉందంటాడు పైలట్, మన గురువు చెప్తూ ఉంటాడు భయపడడానికి. మీకు ఆ -40కి మీకు మధ్యన అర్థం ఒకటే ఉంది, జాగ్రత్త అని చెప్పడం. అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం మీద సబ్జీరో టెంపరేచర్స్, నెగటివ్ సెల్సియస్ టెంపరేచర్స్ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ వార్మ్ గ్లోబ్ మీదే మనం వెచ్చగా రగ్గు కప్పుకొని బాగా ఉన్నాం మనం. ఇక్కడ జరిగే ఆపద ఏంటంటే హీటింగ్ కాదు, కూలింగే అవుతుంది అల్టిమేట్గా. ఇనీషియల్గా హీటింగ్ను, తర్వాత దాని ఎఫెక్ట్గా కూలింగ్ అన్నది. ఒకేంటి హీటింగ్ అయింది ముందర, సౌత్ పోలార్ క్యాప్ బ్రేక్ అయింది. మా అమ్మాయి మొన్న అమెరికా నుంచి టెలిఫోన్ చేసి చెప్పింది, నాన్నగారు టెలిఫోన్లో మాకేమో టీవీలో ఇవాళ చెప్పారు 673 స్క్వేర్ మైల్స్ ఉన్నటువంటి ఐస్ బ్లాక్ ఒకటి బ్రేక్ ఆఫ్ అయిపోయి సదర్న్ పోల్ నుంచి బయటకు వచ్చింది, అది అంటార్కిటా నుంచి అని చెప్పారు. అయితే 675 కిలోమీటర్లు అంటే ఏం లేదు, 2 తాలూకాల ఏరియా. అది పెద్ద ఏరియా కాదు. అందుకు ప్రిడిక్షన్స్ ఎలా ఇచ్చారంటే ఐస్ బ్లాక్ యాజ్ లార్జ్ యాజ్ ది ఇండియా సబ్ కాంటినెంట్ కెన్ బ్రేక్ ఆఫ్ ఎనీ మూమెంట్ అని చెప్పి 5 ఏళ్ళు అయింది వాడు చెప్పి. ఎప్పుడైనా జరగవచ్చు. మొత్తానికి డైరెక్షన్ ఇది. ఇవాళ మన తరంలో అంతా బాగానే ఉంటాం, బహుశా మన మనవాళ్ళు కూడా బాగుంటారు. కానీ మానవ జాతికి మొత్తం చూసేటట్టయితే దాని డెస్టినీ ఎలా ఉందో తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఎలాంటప్పుడు చేయాల్సింది భగవన్నామమే చేసుకోవాలి, పుణ్యం సంపాదించాలి. పుణ్యం ఎప్పుడు కూడా అవసరమైన వాడికి అవసరమైనది ఏది ఉందో అది ఇవ్వడం పేరు పుణ్యం. అవసరం లేని వాడికి మీరు ఇంత ఇవ్వడం పుణ్యం కాదు. సన్మానం చేస్తే ఉపయోగం లేదు అతనికి. ఆకలిగా ఉండేవాడికి అన్నమును బట్ట ఇవ్వడం పుణ్యం. కానీ నాకేం అక్కర్లేదు అనుకునే వాడికి సన్మానం అవసరం లేదు, అది పుణ్యం కాదు. అది సామాజికంగా ఒక నాగరికత. అలా చేస్తూ ఉంటాం, పర్వాలేదు. కాబట్టి నేను నా ఉద్దేశాలను చెప్తాను. బహుశా ఇంకేమైనా ఉంటే అడిగితే చెప్తాను. ఇండస్ట్రీ ఎలా ఉంటుందని ఎవరో అడిగారు. ఇండస్ట్రీ చాలా పెద్ద మేజర్ ఇండస్ట్రీ పెరుగుతుంది ఇండియాలో ఈ సంవత్సరం నుంచి కంటిన్యూస్గా. లాస్ట్ ఇయరే వచ్చింది ఆ టైము. లాస్ట్ ఇయర్ నుంచి సుమారు 12 సంవత్సరములు ఇండస్ట్రియలైజేషన్ అది వెరీ లార్జ్ ఎక్స్టెంట్. ఇది అన్ప్రెసిడెంట్, ఎవరు ఊహించినటువంటి ఇండస్ట్రీ పెరుగుతుంది. చాలా అనేక ఇతర దేశాలు వాళ్ళ దేశాల్లో కావాల్సినటువంటి మెటీరియల్ ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. అది ఇంకా పవర్, ఎక్సెస్ పవర్ కూడా ఉంటుంది. మీకు 3 ఏళ్లలో పవర్ షార్టేజే ఉండదు.
అలాంటివి ఈ రాహు కేతు ఈ గ్రహణాలు వాటిని బట్టి చెప్పొచ్చు. వేదంలో కూడా ఇలాంటి అధర్వణ వేదంలో చాలా విషయాలు చెప్పారు. ఈ గ్రహములనే పేరుతో వేదాల్లో ఫలాలు ఎవరు చెప్పలే. భగవంతుడు ఉన్నాడు, మనుషుడు ఉన్నాడు అనే అర్థంలో వేదం చెప్తుంది, చాలా విషయాలు చెప్తుంది. మనకి ఇంకా కొన్ని నెక్స్ట్ మార్చ్, ఈ మార్చి నుంచి బహుశా ఆగస్టు ఆ ప్రాంతం అనుకోవచ్చు, కొన్ని బ్యాంక్స్ అన్ని మూతపడిపోయి కొత్త బ్యాంకులు రావడం, ఓ బ్యాంకులు ఇంకో మాట. అంటే ప్రపంచంలో ఎలా ఉందంటే ఐటీ కంపెనీలు కానీ బ్యాంకులు కానీ క్యానిబలిజం ఉంది. ఉదాహరణకు మిగిలిస్తూ ఉంటాయి. అది చాలా పెద్ద ఫినామినల్ కనబడుతుంది ఇందులో. బ్యాంకులు 10 బ్యాంకులు ఒకటి వచ్చి కొనేయడం, 6 కంపెనీలు 7 కంపెనీ వచ్చి కొనేయడం, ఇలాంటి మేజర్ చేంజెస్ జరుగుతాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఇంకా 2.5, 5, 6.5 ఇయర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. చాలా మెజారిటీ జాబ్ లేనివాడే ఉండడు, ఏ చదువునా లేకుండా. అంత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ వస్తుంది దేశంలో. యూత్ ఇక్కడికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండగా కూడా ఇండియాకి వచ్చినా కూడా వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. ఇండియాలో ఇంకా జాబ్ పొజిషన్ పెరుగుతుంది, చాలా ఉంటుంది. సముద్రాల్లో కొంచెం తుఫాన్లు చాలా ఎక్కువగా ఉండే కాలం ఉంటుంది. అక్టోబర్లో చాలా తీవ్రమైన డిప్రెషన్స్ అవి వస్తాయని చెప్తున్నారు. ఇంకేమన్నా మర్చిపోయానో నాకు తెలియదు. బ్యాటిల్సా? అంటే ఆ మాట చిన్న విధంగా మీకు చెప్తాను. సర్వధార సంవత్సరంలో యోగం కరణం అని 2 ఉంటాయండి పంచాంగాలు. పంచాంగంలో 5 ఉన్నాయి ఎలిమెంట్స్. అవి ఒకటేమో వైధృతి అనేటువంటి యోగం. ఇది వైధృతి యోగానికి, వైధృతి అంటే ఏమిటి రాశారు చెప్తాను, మీకే వినిపిస్తాను. హింసించుట, ఇతర రాష్ట్ర వంచన, క్రూర కర్మలు, వైలెన్స్, చీటింగ్ అండ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ 2 స్టేట్స్ ఆర్ బిట్వీన్ 2 కంట్రీస్. అది వైధృతి యోగం. అది హింస, వైలెన్స్ అంటే యుద్ధం వైలెన్స్ కాదు, వైలెన్స్ యుద్ధం కాదు, వైలెన్స్ ఏదీ కాదు. వైలెన్స్ ఒకటి క్రైమే. పరాక్రమం అంటాం యుద్ధం అంటే, అది వ్యాలర్ అంటారు దాన్ని. వ్యాలర్ ఈజ్ నాట్ వైలెన్స్, వైలెన్స్ ఈజ్ నాట్ వ్యాలర్. ఓన్లీ టిమిడ్ ఫెలో, పిరికి వాడు, నీచుడు, వాడే చేస్తాడు వైలెన్స్. అందుకని వైధృతి యోగంలో హింస, ఇతర రాష్ట్ర వంచన అన్నాడు. అంటే గెటింగ్ చీటెడ్ బై ఏ నేబరింగ్ కంట్రీ. 1962లో వచ్చింది ఇది, మీకు బాగా జ్ఞాపకం ఉండొచ్చు. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్గా వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చి 600 కిలోమీటర్ల లోపలికి వచ్చాక తెలిసిన వాళ్ళు మన ఇంట్లో వస్తున్నారని. చాలా ఎలర్ట్గా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు. అప్పటికైనా తెలుసుకున్నారు వాళ్ళు. అదొకటి. ఇంకొకటి ఏమిటంటే కరణంలో నాగకరణం అని ఒకటి ఉంది. నాగకరణానికి మీకు పంచాంగాల్లో ఉన్నదే నాగవం, స్థిరకరణం, అధిపతి పణి, దానికి మహాసర్పమేమో దానికి యజమాని. దారుణ కర్మలు, వైలెన్స్, క్రూరత్వాన్ని, అందరికీ ద్వేషం కలిగించే ద్వేష కర్మలు, హేట్రెడ్ బిట్వీన్ ఎనీ 2 అని అర్థం. దారుణ కర్మలు, అందరికీ ద్వేషం కలిగించే ద్వేష కర్మలు. ఇదేమో అది కరణం, ఇది యోగం, ఇది కరణం. మొన్నదే నేను చదివాను, ఇందులో నా తెలివేం లేదు. గురుడేమో ఇందాక చెప్పాను బంగారాన్ని గురించి. అదే ఇప్పుడు బాగానే ఉన్నాడు, సంవత్సరం చివరి దాకాను, అక్టోబర్ నవంబర్ దాకా బాగానే ఉన్నాడు. ఎప్పుడో మకరంలోకి వెళ్ళిపోతాడో అప్పుడు మేజర్ చేంజెస్ వస్తాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ఒక మాట తిరగబడ్డం వస్తాయి. మేజర్ అప్ ఫీవర్స్, ట్రబుల్స్ వస్తాయి. ఎక్కడ అంటే ఏంటంటే ఒక కాలం వచ్చేటప్పటికి అపరిమితమైన ధనం మనుషులు దాచుకోలేక కష్టపడతారు. ధనం లేకపోతే ఎంత కష్టమో, ఉంటే అంత కష్టం.
ఉన్నప్పుడు లేనప్పుడు కష్టపెట్టేదే ధనం. ఇంక ఏదైనా సరే, రోగం ఉందనుకోండి, ఉంటే కష్టం, లేకపోతే సుఖం. ఏదైనా సరే ఉంటేనో లేకపోతే అనేది ఒక కండిషన్లోనే సుఖము కష్టం ఉంటాయి. రెండింటిలోనూ దుఃఖం మాత్రమే ఉంచేది ధనం. అది అందరు ఈ విషయం తెలియడానికి చాలా టైం పడుతుంది మనుషులకి. నిజంగా కామన్ సెన్స్ చాలు, పెద్ద జ్ఞానం ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కావాలి. వీటికి కామన్ సెన్స్ చాలదా? ఇది కామన్ సెన్స్ నేను అంటాను, అన్నిటికీ కామన్ సెన్స్ చాలు. బట్ కామన్ సెన్స్ ఈజ్ బికమ్ వెరీ అన్కామన్. దానివల్ల వస్తుంది మన చిక్కు. కామన్ సెన్స్ కావాలి, మనకి ఏం అక్కర్లేదు. విజ్డమ్ అంటాం దాన్ని. బ్రిలియంట్గా ఉండాలి, మహాపండితుడు కావాలా, ఏం అక్కర్లేదు. సామాన్యుడు కూడా కామన్ సెన్స్తో సుఖంగా బతకవచ్చు. తెలియదు అది మనకేమని. ఈ మెర్క్యూరీకి ఈ కామన్ సెన్స్ని పడగొట్టేటటువంటి దుర్లక్షణం ఉంది. చంద్రుడేమో అమావాస్యతో శూన్యమైపోయాడు, సూర్యుడి పక్కకి వెళ్ళి. బుధుడేమో నెగిటివ్ ప్లానెట్ ఏమో నీచబడ్డాడు అక్కడ. చంద్రుడు బుధుడు రెండు పాడైతే ఇక ఎలా మనిషి బుద్ధి ఎలా ఉంటుంది? కాబట్టి బుద్ధి కర్మానుసారం అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఇలాంటి కాలం వచ్చినప్పుడు సద్బుద్ధిని మనం సంపాదించుకొని మనం సుఖపడే ప్రయత్నం చేయాలి, సుఖపెట్టే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. కానీ ఒక సంవత్సరంలో ఏదో అయిపోతుందని చెప్పడం కష్టం. అదొక లాంగ్ ప్రాసెస్. ఏ పైనైనా ఎవరికి వాల్కెనో కూడా 6 నెలల నుంచి ప్రిపరేషన్ చేసుకుంటుంది. అది ఒకరోజు పరుస్తుంది, కానీ ప్రిపరేషన్ 6 నెలల నుంచి మూటాముల సర్దుకొని తిత్తబడుతుంది అది. అందుకని అదేమో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తారు. ఈ ట్రెండ్స్ అన్నీ కూడా అలా చూసేటట్టయితే భోగభాగ్యాలు, ధనం బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటాయని ఇంత మనం చెప్పుకున్నాం కదా. కానీ ఏది బాగుంటుందో కూడా మనం చెప్పుకున్నాం. దాని విషయంలో బాగుండేది ఎలాగా బాగుంటుంది, దానికి మనం చేసేది ఏమిటి? ఏది బాగుంటుందో తెలుసుకోవాలి. అంటే జాతకంలో ఎవరికైనా చూపించినప్పుడు ఏమన్నా దోషాలు ఉన్నాయా, నేను దానికి ఏమన్నా చేయాలా, బ్యాడ్ పీరియడ్ ఏమన్నా ఉందా, దానికి ముందర చెప్పండి. ఏది మంచిదో మీరు చెప్పక్కర్లేదు అంటే మంచిది. అయ్యా ఈ ఫలానప్పుడు ఇది బాగాలేదని మీరు వార్నింగ్ ఇవ్వండి, నాకు వార్నింగ్ కోసం వెళ్ళాలి. ఇది మన అభిప్రాయం. శని సింహరాశిలో ఉన్నాడు, ఇంకా మఖలోనే ఉన్నాడు, చాలా కాలం వచ్చి వెనక ముందు తిరుగుతున్నాడు. అంటే 120 degrees సూర్యునికి దూరం అయిన తర్వాత వక్రిస్తుంది గ్రహం. ఆ తర్వాత ఇంకా దగ్గర రావడం మొదలెట్టినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అతిచారం అంటే నిజంగా గ్రహాలు వెనకెళ్తాయా? అలా ఎప్పటికీ వెళ్ళవు. ఒక ట్రైన్ ఎడుతోంది, పక్కన ఇంకో ట్రైన్ ఎడుతోంది, అయితే ఒక కారు ఎడుతోంది. రెండు ఒక డైరెక్షన్లో పెడుతున్నాయి. కారు ఏమో 80 కిలోమీటర్ స్పీడు, మన 100 కిలోమీటర్ స్పీడు. కారు వెనక్కి పరిగెత్తున్నట్టు, ముందుకు పరిగెత్తున్న కారే వెనక్కి ఎడుతోంది. అలాగే గ్రహాలు రిలేటివ్ అన్నమాట. ఈ రిట్రాగ్రెషన్ అనేది రిలేటివ్ ఫినామినల్. అది నిజంగా ఏం కావాలి, కానీ దానికి ఫలాలు ఉన్నాయి. అది చాలా చిత్రం. దానికి కూడా ఫలం ఉంటుంది. సన్ అంటే సూర్యుడు, శని మాసెస్కి సంబంధించినది. పేదవాళ్లలో చాలా బ్యాక్వర్డ్ అండ్ మన దేశంలో మొన్న ఒక ఎస్టిమేషన్ ఒక చాలా పెద్దవాడు ఢిల్లీ నుంచి వచ్చి చెప్పాడు. కల్కటా, మెడ్రాస్, బాంబే, ఢిల్లీ వీటిలో స్లమ్ ఏరియా మోర్ దెన్ 60% ఉందిట. అంటే చాలా వెల్ ఆర్గనైజ్డ్, వెల్ లేడ్ అవుట్ నీట్ కాలనీస్ అనేవి 40%. పాపులేషన్ కానీ క్రైమ్ కానీ ఈ స్లమ్స్ ఎంత ప్రమాదకరమైనవంటే వాళ్ళకి ఏది మనం అందించలేమే. కష్టం వస్తే, అగ్ని ప్రమాదం వస్తే 1000 గుడిసెలు తగలబడిపోతాయి. వరదలు వస్తే 10,000 మంది దెబ్బతింటుంది. ఆ విధంగా ఉండే అలాంటి స్లమ్ ఏరియాస్లో ఈ శని యొక్క సంచారం వల్ల బ్యాడ్ రిజల్ట్స్, అనుకోనటువంటి పెద్ద ఏదో ఒక అనుకోని ఆపదలు ఈ శని వల్ల వస్తాయని చెప్పచ్చు. కేతువు శని పోయిన సంవత్సరం మొదట్లో కలిసి ఉన్నారు, ఇప్పుడు దూరం అయినాయి. కాబట్టి శని యొక్క ఈవిల్ ఎఫెక్ట్ కొంచెం తగ్గింది. కానీ ఇతర గ్రహాలు అలా ఉండడం చేత అంగారకుడు వస్తున్నాడు. అప్పుడు ఇంకా వైలెన్స్, దేశంలో విభాగం, ముక్కలు చెక్కలు అవడానికి, తగులాడుకోవడానికి. దేశంలో ఆంధ్ర రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాలు స్ప్లిట్ అవుతాయి. అది ఆల్ ఇండియా ఫినామినల్, కానీ ఆంధ్ర మాత్రం కాదు అది. అలాంటి అవకాశాలు ఆగస్టు నుంచి ఇంకా ఏమిటంటే అన్నదమ్ములు కలిసి ఉంటారు. కలిసి ఉంటే ఇద్దరు కలిసిన వాళ్ళు బాగానే ఉన్నారు.
ఒకటికి ఏదో బుద్ధి పుడుతుంది, నా వాటం పంచుకుంటే నేను బాగుపడతానని. దానివల్ల సమైక్యత చెడిపోతుంది. వాడికి హక్కు ఉంది కదా, నేను వేరైపోతాను, నా వాటా నాకేమంటే ఇవ్వనని ఎలా అంటారు? జన్మ హక్కు కదా, ఇచ్చి తీరాల్సి వస్తుంది. దానివల్ల సమాజం వీక్ అవుతుంది అని ఇన్ఫెక్ట్ దానికి చాలా మటుకు ప్రభుత్వాలు, నాయకులు, రాజకీయాల్లోనూ కారణాలు అవుతాయి. ఇవి శివానుగ్రహం చేత అందరూ బాగుండాలని మనం కోరుకుందాం. భగవంతుని అనుగ్రహం అందరూ కోరుకుందాం, బాగుంటుంది. వర్షాలు అతివృష్టి, అనావృష్టి అంటే ముఖ్యంగా అతివృష్టి ఎక్కువగా ఉంటాయి వర్షాలు. ఆగస్టు నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ కూడా చాలా అధిక వర్షాలు, చాలా గ్రామాలు మునిగిపోవడం, అప్పుడే సముద్రం మీద కల్లోలం, ఇవన్నీ కూడా వాటర్ ఎలిమెంట్ డిస్ట్రక్టివ్ మూడ్లోకి పెడుతుంది. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క మూడ్లో ఉంటుంది. అది ఫైర్ అనేది అగ్నిహోత్రం ఉందంటే ఫ్యూల్ ఉన్నంతసేపు బర్నింగ్. అది ఇల్లు తగలబెట్టినా ఇల్లు బూడిదైన తర్వాత అది ఆరిపోతుంది. అది నీళ్ళు అలా కాదు, దానికి అన్లిమిటెడ్ పవర్ టు డిస్ట్రక్షన్, ఆ టెండెన్సీ దానికి ఉంది. తర్వాత గాలి, నీరు ఈ రెండు కూడా డిస్ట్రక్టివ్గా హానికరంగా ఉన్నాయని చెప్తోంది గ్రహాలు. ఇంకోటి ఏమడిగారు? పాడి పరిశ్రమ బాగుంటుంది, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అంగారకుడు శని కలిసిన కాలం నుంచి అంటే జూన్, జూలై అప్పటి నుంచి పశువులకు కూడా చాలా రోగాలు, బాధలు అవి ఎక్కువ కనపడుతున్నాయి. పాడి పంటలకి అంగారకుడు వ్యవసాయానికి, పశు సంపదకు కూడా కారణమే అవుతుంది. అవినీతి పెరిగేది చాలా పెరుగుతుంది. అది అవినీతిలో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే, అవినీతి రెండు కారణాలు. పేదరికంలో ఉండేవాడు అవినీతితో దొంగతనం చేశాడు, అది నేరం కాదు, దారిద్ర్యమే దానికి కారణం. అన్నీ ఉండి నేను నేరం చేస్తే అది సంతవ్యం కాదు. కాబట్టి ధనవంతుడు, విద్యావంతుడు, అధికారి, నాయకుడు వాళ్ళ నీతి అవినీతే మనం ఆలోచించాలి, కానీ పేదవాళ్ళ అవినీతిని మనం మాట్లాడక్కర్లే. నీతి అవినీతి రామాయణ కాలంలో కూడా అందరి దగ్గర ధర్మం ఉందంటే అందరు సామాన్యులంతా చాకలవాడి దగ్గర నుంచే ధర్మంలో ఉన్నాడని అర్థం. చాకలవాడు ఏదో అపవాదు వేశాడు రాముడి మీద, అది వాడికి నేరం కాదు. అది అతడు విద్యావంతుడు కాదు, అతను చదువుకున్నవాడు, అతను అనుకున్న అతని భావం అతనిది. మరి ఎవరండి ధర్మంలో ఉన్నారంటే అగ్రస్థానంలో ఉండే సమాజంలో చదువుకున్న బ్రాహ్మణుడు, క్షత్రియుడు, అధికారి, సేనాపతి, పండితుడు, వాళ్ళలో నీతి బాగా ఉందా లేదా అనే ప్రశ్నే ఈ 4 యుగాల్లో ధర్మాన్ని గురించి చెప్తోంది. ప్రశ్న పెద్దవాళ్ళ విషయమే, అది బాగా లేదు ఈ సంవత్సరం, సరిగా లేదు. కాబట్టి సూర్యుడేమో అక్టోబర్లో నీచలో పడ్డప్పుడు ప్రభుత్వానికి చాలా కల్లోలం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదో ఎలక్షన్స్ వస్తాయని నాకు అనిపిస్తోంది, నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను. గ్రహాలు అలా చెప్తున్నాయని నేను అనుకుంటున్నాను. విద్యారంగం ఇప్పుడు బృహస్పతి ఈ సంవత్సరం చివరిదాకా దాదాపు ధనురాశిలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. చాలా బాగుంది విద్యారంగం. ఇంకా అనేక కొత్త యూనివర్సిటీలు, కొత్త కాలేజీలు, ఇంతేకాక ఫారిన్ యూనివర్సిటీస్ ఏమో ఇక్కడ బ్రాంచెస్ పెట్టి కాలేజీలు రన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అసలు గత 30 ఏళ్లలో ఈ విద్యారంగం శని తులలో ఉన్నప్పుడు మొదలైంది, మళ్ళీ తులలోకి వస్తున్నాడు, బృహస్పతి కూడా అక్కడికి వస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు స్వక్షేత్రంలో మీనానికి పెడతాడు 4 ఏళ్లలో. విద్య అపారంగా ఉంటుంది ప్రతి చిన్న గ్రామం. ఉన్నది ఏమిటంటే ప్రభుత్వం పేదవాళ్ళకి విద్య అంటే ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, న్యూ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అవే, లేకపోతే పేదవాళ్ళకి సౌకర్యంతో ఉండే విద్య అని అదే అడగాలి. ఆధ్యాత్మిక చింతన 2 ఉన్నాయి. ఆపద వచ్చినప్పుడు అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు కొందరు. అంతేకాక రోజు ప్రదర్శన చేసి, దీక్షలు చేసి, ఉపవాసాలు చేస్తారు. దానికంటే సీనియర్కి ఆ ప్రమోషన్ రావద్దు, నాకే కావాలి అనుకోవడం. భగవంతుని ప్రార్థించడంలో కూడా అధర్మం లోకంలో ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది ఈ క్షణానికి మన భారతదేశంలో ఆలయాల్లోనూ, క్షేత్రాల్లోనూ ఎంతమంది ఉంటారు? సుమారు 10 కోట్ల మంది ఉంటారు ఇప్పుడు ఈ క్షణానికి.
మొత్తం భారతదేశంలో హిమాలయాల దగ్గర నుంచి దక్షిణం దాకా వెళ్ళి చూసుకుంటే ఈ క్షణానికి 10 కోట్ల మంది దేవాలయాలు క్షేత్రాల్లోనూ ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు? సామాన్య ప్రజలు తనకి తన కుటుంబానికి ఉండే ఆపదలు తొలగాలి, కోరికలు నెరవేరాలి దానికి పెడుతున్నారు. లోకక్షేమం కోసం ఎప్పుడైతే భగవంతుని ప్రార్థించి ఈ 10 కోట్లలో అందులో 10% దేశక్షేమం కోసం అని మనం నిజంగా భగవంతుని ప్రార్థిస్తే వెంటనే దేశం బాగుపడుతుంది. ఏమి సంధి ఇది నా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నా విశ్వాసం నేను చెప్తున్నాను. అంటే మీ క్షేమం మీరు అడగొద్దని ఎందుకంటాను? ఎవరినైనా అడగాల్సిందే. దేశక్షేమం కోసమని దేవాలయాల్లో రోజు పూజలు చేస్తున్నారు. ఈ దేశంలో ధర్మం ఉండును గాక, ఇక్కడ దేశంలో ప్రజలు కష్టపడకుండా వాళ్ళకి అనవసరాలు బాగా లభించును గాక, అందరికీ ఉద్యోగాలు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆయుర్దాయం ఉండాలి. ఈ సంకల్పంతో ప్రతి ఆలయంలోనూ రోజు ఒక పూజ చేస్తే ఇలా ఉండదు దేశంలో. వెళ్ళేవారేమో భగవంతుడి మీద విశ్వాసం ఉంది, ధర్మం కంటే అధర్మం కూడా కలిసి ఉంది విశ్వాసంలో. అవిశ్వాసం అంతకన్నా విశ్వాసం లేకుండా ఉండేవాడే మంచిది, విశ్వాసం ఉండి అధర్మంలో ఉండడం కంటే. కాబట్టి భగవంతుని సంతోషపెట్టలేము, మంచి ఫలాలు పొందలేము. మనం అడిగిన దానికి ఫలం ఇవ్వక తప్పదు. భగవంతుడు ఏదో ఇస్తాడు, కాదు సుఖాన్ని ఇవ్వదు. అధర్మపరుడు భగవంతుని ఆరాధించి తెచ్చుకునే ధనం ఉందే, కీర్తి పదవుడు ఏదైనా సరే సత్ఫలాలు సుఖాన్ని ఇవ్వవు, అవి చివరి దుఃఖాన్ని ఇస్తాయి. కాబట్టి ధర్మం ఉంది ఈ లోకంలో. హిందూ శక్తులనంటే సుమారు మీకు ఈ దేశంలో ధర్మం అనే మాట హిందువులే ఎక్కువ మాట్లాడతాం. ధర్మం 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 అంటాం. ఆ మాట అసలు హిందూ ధర్మంలోనే ఉంది. ఆ మాట ఒక విధంగా హిందూ ధర్మంలో ధర్మం కొరకు సమైక్యత, దేశక్షేమం కోసం సమైక్యత, దేశ భద్రత కోసమని, దేశం శత్రువుల పాలు కాకుండా ఉండడానికి, దేశం లోపల పేదరికం పోవడానికి, ఇలాంటి ఉత్తమమైనటువంటి భావాలతో హిందూ సమైక్యత రావాలంటే ఈ బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినాడు గొప్పగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే సుమారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఒక కాలం ఉంది ముందు ముందు. కాబట్టి ఎప్పుడు నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ నాట్ ఏ పెసిమిస్ట్. మంచి రోజు ఉంది, నేను చూడాలని ఏమిటి, మంచి రోజులు ఉంటే చాలు, నేనే చూస్తాను, లే బతికొండగా అయిపోవాలి అలా ఎప్పుడు అనుకోకూడదు. నేను ఉన్నాలో పోయినా బాగా జరగాలని అనుకోవడం అది మంచిది. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు కదా, అది రహస్యం. జ్ఞానమేం కాదు, కానీ పిల్లల భవిష్యత్తు కోరి దేశం బాగుండాలనుకోవడమే బీకం. అలా ఉండేటట్టయితే మన అందరికీ కూడా క్షేమం కలుగుతుంది. సమాజంలో పెరగబోయేది మన పిల్లలు, మనవలు ఇంతంత ఉన్నారు చిన్నవాళ్ళు, వాళ్ళు పెరగాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అనుకుంటేనే వీళ్ళ యోగక్షేమాలు అందులో ఉంటాయి. మనం ఏదైనా ఇంత మూట కట్టి వాడికి ఇచ్చినా వాడు దాన్ని ఉంచుకోలేడు. వాడి జాతకం బాగుంటే వాడే సంపాదించుకుంటాడు, లేకపోతే ఇచ్చింది వాడు చేసుకుంటాడు. ఎందుకు ఇవ్వడం, ఎందుకు ఇవ్వాలి అసలు మూటగట్టు? ఇదే నాకు కామన్ సెన్స్ అంటాను నేను దీనికి. కాబట్టి ఏదైనా ఉంటే అడిగితే అడగండి. ఉన్నాయి, అవే చెప్తున్నా కదా. ఇప్పుడు గ్లోబల్గా కూడా ఇందాక ఇప్పుడు చెప్పినటువంటి 2 యోగానికి కరణానికి ఫలాలు చెప్పానే, రాష్ట్రాల మధ్యన ద్వేషం, హింస, ఇంకేం కావాలి? చైనాతో కూడా ఈ దేశానికి ఈ భవిష్యత్తులో కూడా ఎప్పుడూ మైత్రి సాధ్యం కాదు. అంటే అగ్రీయింగ్ టు డిసగ్రీయింగ్ ఫర్ ఎ పర్టిక్యులర్ కమర్షియల్ ప్రాపోజిషన్ ఆర్ ఫర్ సమ్ కామన్ గుడ్, అంతే. దే అగ్రీ బట్ దే డోంట్ టోటలీ అగ్రీ, దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఇది ఈ కారణం చాలా కాదు. దీనికి చరిత్రలో 2000 సంవత్సరాలు గ్రహస్థితే కాదు, అనేక మనం చూసేటట్టయితే అది అలా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా భవిష్యత్తులో కొంతకాలం తర్వాత మేజర్ చేంజెస్ రావడానికి 30 years తర్వాత, అంటే 2030-32 నుంచి మేజర్ ప్లానటరీ చేంజెస్ కనపడుతున్నాయి. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాకు మంచి పెద్ద ఎస్ట్రాలజర్స్ అక్కడ నాతో మీటింగ్స్ పెట్టుకున్నారు. డేవిడ్ ఫ్రాలేను, కాయలగర్ ఇలాంటి వాళ్ళు గొప్ప గ్రంథాలు రాశారు జ్యోతిషం మీద. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పినవన్నీ రికార్డ్ చేసుకుని దాని మీద మళ్ళీ అనలైజ్ చేసి వాళ్ళ స్కూల్స్లో టీచ్ చేస్తూ ఉంటారు. అందరూ చెప్పేది ఇంతే, నాతో బాగా ఎదురైనారు. నా అంటే ఆస్ట్రోలాగోస్ అని ప్లానటరీ పొజిషన్స్ మీద ఆస్ట్రోనామికల్ లాజిక్ అని, ఆస్ట్రాలజీ అంటే లాజిక్ ఫ్రమ్ ఆస్ట్రాలజీ. ఏమిటి జూపిటర్ అంటాం, జూపిటర్ అంటే దేవగురు అని అంటాం, బృహస్పతి అంటాం. అది కూడా
వాళ్ళకి డిఈఓ దేవ పితృ పిఏటిఆర్ అంటే దేవపితృ, దేవతలకి తండ్రి. అది బృహస్పతి. జూపిటర్ దియోపేటర్ అని చెప్పి అనలైజ్ చేశారు. దియోపేటర్ ఫాదర్ ఆఫ్ గాడ్స్ అని. అంటే దేవతలు కూడా ఈ జూపిటర్, దేవతలు మన మీద ఎలా చూస్తారు, మన ఏ విధంగా ఫలాలు ఇస్తారు అన్నది జూపిటర్ పొజిషన్ చూస్తారు. అమెరికన్స్ కూడా ఈ మధ్యన హిందూ అస్ట్రాలజీ చదువుతున్నారు వాళ్ళు. మనకి అక్కడ ఏంటంటే ఈ గ్రహస్థితి బాగలేదని ప్రిడిక్షన్ ఇస్తారు. ఏం చేయాలంటే ఎర్రని రాయి కట్టుకుని తిరగమంటారు. అలా కాదు, జపం చేసుకోవాలి, దానం చేయి, గోదానం చేయి, భూదానం చేయి, యాత్రలో ఉపవాసం వెళ్ళు మనం చెప్తాం. కర్మ దుష్టకర్మకి విరుగుడు చెప్తాం మనం. వాళ్ళు అలా కాదు, ఏదో ప్రేయర్స్ చేసుకుంటారు కొందరు. అంటే వాళ్ళు ఆ ప్రేయర్స్ ఉన్న క్రిస్టియానిటీలో జ్యోతిషం చెప్పకూడదు. అలాగే ఇస్లాంలో జ్యోతిషం నిషేధం, దీనికి చెప్పకూడదని వాళ్ళు నిషేధం ఉంది. మనకి జ్యోతిషం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, కర్మ ఉంది, కర్మఫలాలు అన్నీ ఉన్నాయి మనకి.